అందరికీ నమస్కారం. న్యాయాలు ఏది అన్యాయం, ఏది మంచి అని చెబుతున్న వారికి ఖచ్చితంగా మీరు వీలైతే కామెంట్ పెట్టండి, లేదంటే ఫోన్ చేసి నాకు వివరం చెప్పండి. సరివేపుల నియోజకవర్గం ఇది ముత్తుకూరు మండలం, ముత్తుకూరు పంచాయతీ నుంచి నేను ఈ మాట చెప్తున్నాను. న్యాయం అనేది ఎవరికైనా ఒకటే న్యాయంగా ఉండాలి. ఈ సరివేపల నియోజకవర్గం ఊరి పేరు చెప్పట్లేదు. ఒక ప్రభుత్వ స్థలం మీద ఆక్రమించుకుని ఒక ఆయన 3 అంతస్తులు భవనం కట్టాడు ఒక ఏరియాలో, సర్వేపల్లిలో. అంటే ఊరి పేరు చెప్పట్లేదు. సర్వేపల్లిలో ప్రభుత్వ స్థలాన్ని తీసుకుని 3 అంతస్తులు బిల్డింగ్ కట్టాడు. ఇంకొక ఏరియాలో పంట కాలువ మీద గుడి కట్టుకుని కొన్ని సంవత్సరాల నుంచి పూజలు చేసుకుంటూ, లేని వాళ్ళకి తాయితులు కట్టుకుంటూ ఆయన చలమని అయిపోతున్నాడు. ఇంకొక కొద్ది రోజుల తర్వాత ఒక వ్యక్తి ఇల్లు కట్టుకుంటే ఆయన వెళ్ళిపోతూ క్రైస్తవులకి ఇచ్చి వెళ్ళిపోయినప్పుడు అక్కడ జరిగింది ఏంటంటే, ఒకరు చర్చి కట్టుకున్నారన్నమాట. చర్చి కట్టుకున్నారు. అయితే చర్చి కట్టుకున్న తర్వాత ఆ చర్చిని అబ్జెక్షన్ చేశారు కొంతమంది వచ్చే నాయకులు. అబ్జెక్షన్ చేసి ఏం చెప్పారంటే, నువ్వు చర్చి కట్టుకున్నావు కాబట్టి ఇక్కడ దీనికి పర్మిషన్ లేదని చెప్పి పోలీసులు కొంతమంది అధికారులు వచ్చి ఈ చర్చి పడగొట్టేయాలి అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే నేను ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఆ 3 అంతస్తులు కట్టిన బిల్డింగు అది కట్టకూడదు. రెండోది, అక్కడ ఒక గుడి కట్టి పూజలు చేస్తున్నారు, అది కట్టకూడదు. మూడోదిగా చర్చి కట్టారు చూసారా, ఆ చర్చి కూడా కట్టకూడదు వాస్తవంగా న్యాయం ప్రకారంగా. అయితే ఎన్నో సంవత్సరాల నుంచి ఆ 3 అంతస్తులు కట్టారు బిల్డింగు, అది దాని మీద కోర్టులో స్టే వేశారు, కొంతమంది అధికారులు పేపర్కి వేశారు. అయినా ఆ బిల్డింగ్ని తాకేవాడు ఎవడు లేడు. రెండోది, కొద్దిగా సంవత్సరాల నుంచి గుడికి పూజలు చేసి అక్కడ పెద్ద గుడి కట్టేసి ఎంతోమంది భక్తులు వస్తా అక్కడ చలామణి అవుతుంది. ఆ గుడిని కూడా ఎవరు కూడా పడగొట్టేవాళ్ళు లేరు. అయితే ఇప్పుడు కొత్తగా చర్చి తీసుకుని, అంటే చర్చి కూడా ఎలా కట్టారంటే, చిన్న ఏదో పాకేసుకుని రేకులేసుకుంటే బాగుండేది, ఆ పెద్దది వేసేసి రేకులు వేసేసారనమాట. అంటే దాదాపు ఒక 50-60 మంది పడే మందిరం కట్టేశారు. అది వెళ్ళే వాళ్ళకి వచ్చే వాళ్ళకి బాగా కనపడుతుంది. దానివల్ల ఏంటంటే చర్చి ఇది ఇక్కడ ఉండకూడదు, పడగొట్టేయాలని చెప్పేసి అక్కడ మాట్లాడడం జరిగింది. ఓకే, నేనేమంటున్నానంటే, ఈ 3 పోరంబోకు స్థలాలే. నాయకులు అనేవాళ్ళు, అధికారులు అనేవాళ్ళు ఎవరికైనా ఒకటే న్యాయం చేయాలి. నువ్వు నిజంగా చిత్తశుద్ధినోడు అయితే డబ్బునోడికి ఒక న్యాయం, డబ్బు లేనోడికి ఒక న్యాయం, క్రైస్తవుడికి ఒక న్యాయం, హిందువుకు ఒక న్యాయం, ఇలా కాకుండా అందరికీ ఒకే న్యాయం చేయాలి. అధికారులు ఇప్పుడు స్పందించి ఈ వీడియో చూస్తున్నారు, ఖచ్చితంగా అధికారుల దగ్గరికి ఈ వీడియో వెళ్తుందో నాకు తెలుసు. అయితే నేను చెప్తున్నాను ఏంటంటే, ఎక్కడైనా కానీ చర్చిలు కట్టినప్పుడు ఖచ్చితంగా పర్మిషన్ తీసుకొని చర్చిలు కట్టుకోండి. చర్చిల మీద దాడి చేస్తున్న ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే, హిందూ దేవాలయాలైనా సరే, లేకపోతే అధికారులు ఆక్రమించిన స్థలాలైనా సరే, అది పక్కా ప్రూఫ్లు లేనప్పుడు అది ఖచ్చితంగా గవర్నమెంట్కి చెందాలి. న్యాయం ఇప్పుడు ఏం చెప్తున్నానంటే, చాలామంది నా వీడియోలు చూస్తే అర్థమైపోతుంది. ముత్తుకూరు నడి సెంటర్లో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకోండి. ముత్తుకూరు నడి బొడ్డులో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకొని కొంతమంది అధికారులు అక్కడ ఏరే వాళ్ళకి అమ్మేసి ఏదో ఒకే రకం ఏదైనా జరగవచ్చు. అక్కడ ఒక బిల్డింగ్ వేసింది. ఆ బిల్డింగ్ పడగొట్టే దమ్ము నీకుందా? ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, చిన్నగా గుడులు కట్టుకునే వాళ్ళు, లేదా చిన్నగా చర్చలు కట్టుకునే వాళ్ళ గురించి నేను ఏదైతే మాట్లాడలేదు. న్యాయం అనేది ఎవరికైనా ఒకటే న్యాయం ఉండాలి. పోలీస్ అధికారులు, మండలాఫీస్ వర్కర్లు, అక్కడ ఉండే దానికి సంబంధించిన ప్రతి ఒక్కరు వచ్చి ఈ చర్చి పౌరముఖ స్థలం, ఈ చర్చిని పడగొట్టేయాలని చెప్పి మీకు మీ స్టే ప్రకారంగా మీరు రోజు పేపర్ చదువుతారు, మీరు అన్నీ చూస్తారు. మరి ఎక్కడ ఏ పౌరముఖ స్థలంలో ఏ న్యాయకులు ఆక్రమించారన్న సంగతి మీకు తెలియదా? ఆల్రెడీ ఇప్పుడు మొన్నే చూసాం, ఒక పాస్టర్ గారిని కొట్టి చంపేయడం అనేది చాలా బాధాకరం. ఎందుకు చెప్తున్నానంటే, యూట్యూబ్లో అయినా ఫేస్బుక్లో నాయకులైనా సరే కొంతమంది ఇప్పుడు ఏం చేస్తారంటే, మేము చంపేస్తాం అంటున్నారు. అంటే చంపేయడం ఒకటే మార్గం కాదు కదా. ఈ మాటలు కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే, న్యాయం అనేది ప్రతి ఒక్కరికి ఒకటే న్యాయం ఉండాలి. నా వీడియో చూస్తున్నా ఇప్పుడు సోమిరెడ్డి గారు కావచ్చు, అంటే ఈ నెల్లూరు జిల్లాకు సంబంధించి, లేకపోతే ఇక్కడ ప్రతిపక్ష నాయకులు లేదా కాకాని గారు కావచ్చు, ఈ వీడియోలు చూస్తున్నారు. నిజంగా చిత్తశుద్ధి క్రైస్తవుల మీద మీరు చూపిస్తున్న ఒక ప్రేమ కావచ్చు, లేకపోతే ద్వేషం కావచ్చు, అలాగే హిందూ గుళ్ళ మీద చూపిస్తున్న ప్రేమ కావచ్చు, ద్వేషం కావచ్చు. అయితే నేను ఫైనల్గా ఈ మాట చెప్తున్నానంటే, ఎవరికి న్యాయం చెప్పాలని కాదు, కానీ
ప్రభుత్వ స్థలాల్లో మీరు అన్యాయంగా ఏది ఆక్రమించి కట్టకూడదు. అది ఏదైనా సరే, ఒకటి బడికి, రెండోది హాస్పిటల్కి, అదైతే ఖచ్చితంగా జనాలకి మేలు కలుగుతుంది కాబట్టి అవి కట్టుకోవచ్చు. అయితే ఖచ్చితంగా గుడులు అనేది, రెండోది చర్చీలు అనేది ఖచ్చితంగా పోరంబోకు స్థలాల్లో కట్టకూడదు. ఇప్పుడునే పరిస్థితి ఏంటంటే, నేను క్రైస్తవులకి ఒకటే మాట చెప్తున్నాను, ఎవరైనా సరే మీకు స్థలం ఇచ్చినట్టయితే రిజిస్ట్రేషన్ చేసుకోండి. పట్టా స్థలాల్లో అది న్యాయబద్ధంగా మీరు చర్చిలు కట్టుకోండి. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరూకి చూపు ఎక్కడుందంటే చర్చీల మీద, క్రైస్తవుల మీద ఉంది. ఎందుకంటే ఎంతసేపు పొద్దున్న లేస్తే వాళ్ళకి అదే పని. దేశం కోసం ఎంతోమంది చనిపోతుంటే దేశం పట్ల ఒక్కడు కూడా బాధ్యత లేదు ఎవరికైనా సరే. లేనోడు ఆకలితో చచ్చిపోతుంటే వాడికి అంత అన్నం పెట్టాలని ఎవరికీ బాధ్యత లేదు. ఈరోజు ఏంటంటే డబ్బులు సంపాదించుకోవటానికి మా మతం గొప్ప, మా కులం గొప్ప అని ఎంతోమంది ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఎందుకు ఈ మాట చెప్తానంటే, దయచేసి న్యాయాలు చేయాలి. న్యాయం చేయలేనప్పుడు పేదవాడి దగ్గరికి వెళ్ళి వాడు వేసుకుంటే 3 అంకణాల స్థలంలో వేసుకుంటాడు, లేదా 10 అంకణాల స్థలంలో వేసుకుంటాడు. ఎకరాలు 100 ఎకరాలు దాచుకుంటూ కోట్లు సంపాదించుకుంటూ వాడేమో సుఖభోగాలతో బాగానే తిరుగుతున్నాడు. పేదోడికి ఒక 3 అంకణాల స్థలం ఎక్కడైనా ఆక్రమించుకుంటే వాడు పట్ల వేడి స్టేకి ఇవన్నీ. ఇది కూడా ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఆల్రెడీ ఈ వీడియోలో కూడా చెప్పేస్తున్నాను. నరేంద్ర మోడీ గారు ఒక పథకం పెట్టాడు, ₹1,00,000 లోన్ అని చెప్పేసి పెట్టున్నాడు. ఒకవేళ ఈ వీడియో చూస్తున్న లాస్ట్ దాకా ఎవరైనా చూస్తుంటే మీరందరూ ఏం చేస్తారంటే, మీరందరూ కూడా వెళ్ళి నెల్లూరులో ఒకటి, అంటే నెల్లూరులో ఉంది 2, ఒకటి వెంకటేశ్వరంలో ఉంది. మీరు ఎవరైనా లోన్ కావాలనుకుంటే ఖచ్చితంగా పావల వడ్డీ లెక్క ₹1,00,000 లోన్ ఇస్తున్నారు. అది తెచ్చుకోవడం ట్రై చేయండి. ఇంకో ఈ మాట కూడా ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఆల్రెడీ లోన్ ఇచ్చే వాళ్ళు ₹1,00,000 లోన్కి ఏ బ్యాంకులో అయితే మీకు అకౌంట్ ఉందో, లింక్ ఉందో ఆ బ్యాంకులోకి వెళ్ళి ₹1,00,000 తీసుకోమని చెప్తున్నారు. ఇది కూడా ఏం చెప్తున్నారు, ₹1,00,000 ఇవ్వటానికి మీకు ఏముంది, మీరు ఏం పని చేస్తారు, మీరు కడతారా కట్టలేరని చెప్పేసి బ్యాంక్ మేనేజర్లు 100 ప్రశ్న వేసి అందులో కొంతమందికి ఆ డబ్బులు కూడా ఇవ్వని చెప్పేసి రద్దు చేస్తున్నారు. అంటే ఆ నరేంద్ర మోడీ గారు ఇచ్చే ₹1,00,000 కూడా మేము కట్టలేము, మేము ఇయ్యలేము, మీరు కట్టరని చెప్పేసి వెనక పంపించేస్తానంటే ఆ పథకం పెట్టడం ఎందుకు, మీ దగ్గరికి రావడం ఎందుకు, ఇవన్నీ రిస్క్లు ఎందుకు అంటే, ఎందుకంటే వేల కోట్లు ఎవడైనా ఇల్లు కట్టుకుంటున్నాడన్నా, స్థలం కొనుక్కుంటున్నా, పొలం కొనుక్కుంటున్నా, లక్షలు కోట్ల రూపాయలు, 100 కోట్లు కూడా ఇచ్చి వాళ్ళకి మీరు బ్యాంకులు ఇచ్చేస్తారే. లేని వాడికి ₹1,00,000 ఇవ్వటానికి 100% ఆలోచిస్తున్న మీకు ఏం న్యాయం? పేదోడికి ఒక న్యాయం, పేదోడిలాగా ఉన్నాడు, గొప్పోడిలాగా ఉండాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ 3 మీ దగ్గర పెట్టా. ముత్తుకూరు సెంటర్లో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి బిల్డింగ్లు కట్టారు. చెప్పాను కదా, పొలం గట్ల మీద గుడి కట్టారు, పొలం గట్ల మీద చర్చి కట్టారు. చర్చి మీద మీరు తీసేయమంటున్నప్పుడు మిగతా గుడుల మీద కూడా తీసేయాలి అనేది నేను చెప్పట్లేదు. నేను చెప్తున్న మాట ఏంటంటే, న్యాయం అనేది ఎవరికైనా ఒకటే న్యాయం చేయాలి. ఎవరికైనా సరే, అది డబ్బున్నవాడు కావచ్చు, హిందువు కావచ్చు, ముస్లిం గాను, క్రైస్తవులు కావచ్చు, ఎవరికైనా ఒకటే న్యాయం చేయాలి. ఈ వీడియో చూస్తున్న అధికారులు, న్యాయకులు అందరూ కూడా మీరు సమపాలన చేసి, సమన్వయం చేసి ప్రతి ఒక్కరికి ఒకటే న్యాయం చేస్తారని చెప్పేసి నా ఆలోచన. అందుకే నేను ఈ వీడియో పెడతాను. ఎందుకంటే చాలా రోజులు, ఒక 5-6 రోజుల ముందే పెట్టాలి. కాకపోతే క్రైస్తవులు అనేది, నేను ఫైనల్గా చెప్తున్న మాట ఏంటంటే, క్రైస్తవులు దేవుడు కొరకే ఏడవాలి, లేదంటే నీ కుటుంబం కొరకే ఏడాలి. ఆ రోజు ఆ స్థలం కొరకు ఆ సేవకులు ఆయన అధికారు కాలు పట్టుకుని ఏడుస్తున్నారు, యా తప్పైపోయిందయ్యా, ఇంకోసారి కట్టుకోమయ్యా, అయ్యా అని. దేవుడు కాలు పట్టుకుని ఏడవండి. నీకు దేవుడు ఒక స్థలం ఇచ్చి, ఒక చర్చి ఇచ్చి, కొంతమంది విశ్వాసాలు ఇచ్చినప్పుడు నువ్వు న్యాయబద్ధంగా ఉండి ఒక పట్టా స్థలంలో ఉంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఒక ఉన్నస్థితి తీసుకెళ్ళడా. ఒక గొంతుకు ఒక కనీసం ఒక ఊర్లో ఒక 5-6 గొంతులు ఉంటే 5-6 గొంతులు 5-6 చర్చీలు కట్టాలా? ఎందుకు కట్టాలి? అందరికి కలిపి ఐక్యతగా ఒక న్యాయమైన, ఒక అపోస్తుల బోధలో ఉన్న ఒక సేవకుడి దగ్గరికి వెళ్ళండి. అందరికీ అక్కడికి వెళ్దాం. ఇది ఒక చర్చి కావాలి, ఆ చర్చిలో ఆ పాస్టర్ సరిగ్గా ఉన్నాడు, ఆ విశ్వాసాలు సరిగ్గా ఉన్నాడు. ప్రతి ఒక్కడి దగ్గర కనీసం ₹1 యాలివి చేయని ప్రతి ఒక్కడి దగ్గర క్రైస్తవులు తలదించుకొని ఉంటున్నాం. ఎందుకంటే న్యాయమైన సేవ చేద్దాం, న్యాయమైన సువార్త చేద్దాం, క్రీస్తుని నమ్మకంగా వెంబడిద్దాం. నిన్ను పిలిచి చర్చి ఇచ్చిన దేవుడు, నిన్ను పిలిచి విశ్వాసాలు ఇచ్చిన దేవుడు, నిన్ను పిలుచుకొని సేవ అప్పచెప్పిన దేవుడు, నిన్ను న్యాయం ప్రకారంగా నడిపించడా. అధికారులు కాళ్ళు పట్టుకుని ఏడిస్తే, నువ్వు జనాల కోసం ఏడిస్తే, నాయకుల కోసం ఏడిస్తే దేవుడు నీకు మంచి మార్గం చూపిస్తాడు. దేవుడు కొరికి ఏడిద్దాం. ఎందుకంటే మతోమాదులు చెలరేగిపోతున్న రోజులు. ప్రతి ఒక్కటి ఆలోచించండి. న్యాయ ప్రకారంగా అధికారులందరూ అందరికీ సమన్వయం చేయండి. అందరికీ నమస్కారం. మీరు ఇప్పటిదాకా వీడియో చూడకపోతే చూసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. నచ్చితే ఎదుటి వరకు పంపించండి. అందరికీ వందనాలు.